ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నా బర్త్డేకి కాళహస్తికి వెళ్ళామని చెప్పి. సో కాళహస్తికి వెళ్ళగానే ఇంకా రూమ్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే ఆటో వాళ్ళు డీబీ రెసిడెన్సీకి తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్ ని మేమే అడిగామన్నమాట, ఎక్కడ హోటల్స్ బాగుంటాయి అంటే ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన. యాక్చువల్ గా మాకు వేరే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళే రూమ్స్ కూడా చూసి పెడతామని చెప్పారు. బట్ వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల మేమే సర్చ్ చేసుకున్నాము. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా, తినాలి, ఆఫ్టర్నూన్ కూడా తినలేదని చెప్పేసి మేమే వెతుక్కొని ఇక్కడికి వచ్చేసాము. ఆటో డ్రైవర్ ఇది 3 స్టార్ హోటల్ అండ్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పారు మాకు. సరేలే 3 స్టార్ హోటల్ కదా, రూమ్స్ ఎలాగో బాగుంటాయి అండ్ బయట కూడా చూడడానికి చాలా క్లాసీగా ఉంది అని చెప్పేసి మేము లోపల రూమ్స్ కూడా చూడకుండానే పేమెంట్ చేసేసాం. అండ్ లోపలికి వచ్చి చూస్తే 3 స్టార్ హోటల్ కి తగినట్టుగా రూమ్స్ అయితే లేవు, ఓకేగా ఉన్నాయి, మరి సూపర్ బాగుంది అని చెప్పలేము. కాళహస్తి టెంపుల్ దగ్గర 4th గోపురం దగ్గర ఉంటుంది రెసిడెన్సీ. సో ఎప్పుడైనా వెళ్తే కొంచెం కాన్షియస్ గా చూసి తీసుకోండి రూమ్స్. మార్నింగ్ ఇంట్లో తినొచ్చామంతే, ఆఫ్టర్నూన్ కూడా మేము లంచ్ చేయలేదు, ఫుల్ అలసిపోయాం. సమ్మర్ లో ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కదా ట్రావెలింగ్ అంటే. సో వచ్చి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళి తినేసి వచ్చేసాం. హోటల్ రూమ్స్ ప్రైస్ కానీ ఫుడ్ ప్రైస్ కానీ ఎందుకో అంత మంచిగా అనిపించలేదు మాకు, అంటే ప్రైస్ కి తగినట్టుగా అవి లేవు. నెక్స్ట్ ఇంకా రూమ్ కి వచ్చేసిన తర్వాత నేను మెహందీ పెట్టుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి పెట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను. మధ్యలో ఎన్నిసార్లు అనుకుంటున్నానో పెట్టుకోవాలని చెప్పి కుదరలేదు. లెఫ్ట్ హ్యాండ్ కి నేను పెట్టుకునేసాను అండ్ రైట్ హ్యాండ్ కి విద్య పెట్టాడు, చాలా బాగా వచ్చింది. దర్శనం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.